మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే ఈ చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? రండి మనం కలిసి ప్రభు మాటలను ధ్యానం చేద్దాం. దేవుని యొక్క దీవెన, ఆయన వాక్య ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రియులార, పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉందండి. ఇలా చదువుదాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచండి. యేసు ప్రభువుని పట్టించుకోండి. యేసయ్య మీద మనసు పెట్టుకోండి. యేసు ప్రభు మీద గురి కలిగి ఉండండి. యేసయ్య మీదే మీ లక్ష్యం ఉంచండి. మీ ఆలోచన అంతా యేసు ప్రభు మీద ఉంచండి అని బైబిల్ గ్రంథం మనకు తేటగా తెలియచేస్తుంది. ప్రియులారా, దైవజనుడిగా ఈ వచనాన్ని బట్టి సూటిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరి మీద మీరు లక్ష్యం ఉంచారు? దేని మీద మీ నమ్మకం? దేని మీద మీరు ఆధారపడ్డారు? ఈనాడు చాలామంది యేసు ప్రభు మీద కాకుండా చాలా వాటి మీద, అవి మాకున్నాయి, ఏం పర్వాలేదు అనుకునేవారు ఉన్నారు. ఉదాహరణకి డబ్బు ఉందనుకోండి, మాకు ఈ డబ్బు ఉంది కాబట్టి మాకేం పర్వాలేదు, డబ్బు మీద లక్ష్యము ఉంచటం. స్థలాలు పొలాలు కాస్త ఆస్తి అన్నమాట. మాకు ఎన్నో స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, మాకేం పర్వాలేదు, మాకు అవి ఉన్నాయిగా, మనసు దాని మీద పెట్టడం. మరికొందరు ఉద్యోగాల మీద, మా ఉద్యోగం చాలా పెద్ద ఉద్యోగం, చాలా మంచి శాలరీ వస్తుంది, మాకు ఉద్యోగం ఉంది, ఆ తర్వాత కూడా అవసరమైతే మేము రిటైర్ అయినా కూడా పింఛన్ వస్తుంది, మాకేం ఇబ్బంది ఉంది అని ఉద్యోగాన్ని నమ్మటం, ఉద్యోగాన్ని లక్ష్య పెట్టి ఉద్యోగం మీద మనసు పెట్టడం. మరికొంతమంది అయితే బంధువుల మీద, మా బంధువులు ఎంతమంది అనుకుంటున్నారు? లారీలు ఉన్నారు. ఏం ఉపయోగం? లారీలు ఉన్నా ఏం ఉపయోగపడింది? కానీ మనం అనుకుంటాం, అసలు మా బంధువులు మామూలు విషయం కాదు, చుట్టూ అన్నీ మా ఇల్లే, మొత్తం మా బంధువులే, అందరూ మా ఇంటి పేరటోళ్ళే. నాకు ఏదైనా కొంచెం కష్టం వచ్చిందా, మొత్తం ఏం లేదు, కర్రలు తీసుకొని వచ్చేస్తారు. ఏంటో అదొక భయంకరమైన గర్వం అండి ఇది. వారి మీద మనసు పెట్టడం, వారి మీద దృష్టి పెట్టడం. మరికొంతమంది కొడుకుల్ని నమ్ముతారు, కూతుర్ని, అంటే బిడ్డల మీద మనసు పెట్టుకుంటారు. పిల్లల, నిజంగా మీ పిల్లల మీద మీరు మనసు పెట్టుకొని, మా పిల్లలు ఉన్నారు, ఏం పర్వాలేదు, వారు మమ్మల్ని చూసుకుంటారు, మాకు సహాయం చేస్తారు, మంచి ఉద్యోగాలు ఉన్నాయి బిడ్డలకి, అట్లా ఏమైనా మనసు పెట్టారా? నేను అంటాను ఒక మాట, నిజంగా కన్న బిడ్డలే అందరూ కూడా జాగ్రత్తగా చూసుకునేటట్టయితే ఈ వృద్ధాశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోములు ఎందుకు వచ్చినాయి అంటారు? ఎందుకు వారు ఏడుస్తూ కూడా మా పిల్లలు నన్ను చూడలేదయ్యా అని ఎందుకు అంటున్నారు? సరే, మన కళ్ళ ముందు ఎంతమంది నా కొడుకు వివాహం అయిన తర్వాత, నా కోడలు వచ్చాక ఏం పట్టించుకోవట్లేదయ్యా, కనీసం ఒక ముద్ద భోజనం కూడా లేదు, అమ్మాని పలకరించడం కూడా లేదని మన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు? మీ ఇంట్లోనే ఉండుంటారు. ఒకసారి ఆగి ఆలోచన చేయండి, ఎంతమంది కనపడుతున్నారు అట్లాగా? ప్రివిడ అందరు అలాగే ఉంటారు అని నేను చెప్పను కానండి. అనవసరంగా నా పిల్లలు ఉన్నారు, ఏం పర్వాలేదు, వాళ్ళు చూసుకుంటారు, ఇలాంటివన్నీ మానుకోండి. వారి మీద కాదు మీరు లక్ష్యం ఉంచాల్సింది. ఎవరు చూస్తారో ఎవరు చూడరో ఏం చేస్తారో అది రేపటి రోజున తెలుస్తుంది, దైవ చిత్తం అది కాదుగా మనకు కావాల్సింది. ఇక నాలాంటి సేవకుల విషయాలకు వస్తే, సంఘం మీద మనసు పెట్టుకోవటం, సంఘాన్ని చూసుకొని చాలా గర్వించేటటువంటి వ్యక్తులు, అతిశయపడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో 25 సంవత్సరాల నా సేవలో నాకు కూడా అలా అనిపించిన సందర్భాలు ఉన్నాయండి. నేనేం అతీతుణ్ణి కాదు, ఇప్పుడైతే లేదు, 100%, 100కు 100% ఇప్పుడైతే లేదండి. ఒక సమయంలో, అంటే ఇంత అనుభవం లేదు కదండి, వయసు లేదు, అనుభవం లేదు, క్రమక్రమంగా అర్థమవుతూ వస్తాయి. ఒకసారి ఏం అర్థమవుతాయి? చాలాసార్లు మనకేమనిపిస్తుంది అంటే, పర్వాలేదు, సంఘం ఉంది, నాకు సంఘ పిల్లలు ఉన్నారు, పరిచర్య చేసే బిడ్డలు చూడు ఎంతమంది ఉన్నారో, 30-40 మంది ఉన్నారు, 25 మంది ఉన్నారు, రేపు ఏ అవసరత నాకు ఏర్పడినా
దేవుని పనిలో కానీ, నా సొంత అవసరాల్లో కానీ ఇంత కష్టపడి సేవ చేశాం కదా, వాక్యం చెప్పాము, కని పెంచాము, వీళ్ళున్నారు కాబట్టి ఇక నాకేం పర్వాలేదు అంటూ ఆటోమేటిక్గా సేవకులుగా మనకి సంఘం మీదకు మనసిపోయింది. సంఘం మీద లక్ష్యం ఉంచుతాం, నాకేం పర్వాలేదని మన స్పృహంతా సంఘం మీద పెడతాం. ఇది ఎంత పెద్ద మిస్టేక్ అంటే, ఇది బిగ్ మిస్టేక్ అండి, పెద్ద మిస్టేక్ ఇది. ఈ తప్పు కూడా మనం చేయకూడదు. సంఘం ఉంది, సంఘానికి వాక్యం చెప్పి మనం పోషించాలి, చేయగలిగిన సేవ మనం చేయాలి, అంతే. మన దృష్టి అంతా, మన ఆలోచన అంతా, మనం లక్ష్యం ఉంచాల్సింది యేసయ్య మీద మాత్రమే. ప్రభువు నాకున్నాడు, నా ప్రభువు నాకు సహాయం చేస్తాడు, ఆయన నన్ను పిలిచాడు, ఇంతటి వారిని చేశాడు, లేక నన్ను దీవించాడు, నాకు అన్నం పెట్టాడు, ఇల్లు ఇచ్చాడు, అన్ని అవసరాలు తీర్చాడు, నా కొరకు 2000 సంవత్సరాల క్రితం ఆయన ప్రాణమే ఇచ్చాడు, నరకాన్ని కొట్టివేసి పరలోక భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ నాయన ప్రాణమే నాకు ఇచ్చాడు, ఏదైనా చేస్తాడు, ఆఖరి దినం వరకు నన్ను కాపాడుతాడు, పోషిస్తాడు, ఆయన నా తండ్రి. ఇట్లాంటి ఆలోచనతో దేవుని మీద మనసు పెట్టుకోకుండా మీరు పిల్లల మీద పెట్టుకున్న, బంధువుల మీద పెట్టుకున్న, డబ్బు మీద, పొలాల మీద, స్థలాల మీద, ఉద్యోగాల మీద, నాబోటి వాళ్ళు సంఘాల మీద పెట్టుకుంటే తర్వాత ఖచ్చితంగా మనకు బాధ తప్ప సంతోషం ఏమీ మిగలదు. చూడండి, మీరు కావాలంటే నమ్మకంగా ఈ పిల్లలు సహాయపడతారు అనుకుంటే కొన్ని సందర్భాల్లో కనుచూపు మేరల్లో కనపడకుండా పోలేదా? నీ పిల్లలు నిర్లక్ష్యంగా వెళ్ళిపోలేదా? నీ సంఘం నిర్లక్ష్యంగా వెళ్ళిపోలేదా? ఒక సమయం వచ్చేపాటికి ఈనాడండి కొంతమంది పెద్ద దైవజనులు 70 ఏళ్ళు కూడా దాటి ఉంటాయి, వాళ్ళకి ఎంతో కష్టపడి సేవ చేశారు. కాస్త వాళ్ళ ఇంట్లో చక్కని కూడిక జరుగుతుంటే నేను కూడా ఉన్నాను, సహాయపడతానని యవ్వనస్తులు దొరకల సంఘంలో ఉన్నారు. చాలా స్థలాల్లో అట్లాగే ఉంది. అనవసరంగా అలాంటి ఆలోచనలు కలిగి ఉండొద్దు. నీ ఆలోచన, నువ్వు లక్ష్యం ఉంచేది, నీ మనసు అంతా దేవుని మీద పెట్టాలి. నేను కూడా దేవుని మీదే పెట్టాలి, ఆయనే చేస్తాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాడి ప్రయాస వ్యర్థం, యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. 127వ కీర్తన మొదటి చరణంలో ఉంది కదా, వ్యర్థమేది. అంటే ఆయన చేస్తేనే, ఆయనే, దేవుడే. అందుకే మనం హెబ్రీ 3:1 చదువుతున్నాం, అపోస్తలుడును ప్రధాన యాజకుడు అయిన ఆయన మీద లక్ష్యం ఉంచండి, ఆయన చూసుకుంటాడు. ప్రియబిడ్డ, దేవుణ్ణి నమ్ము, దేవుని మీద ఆధారపడు, ప్రభువు నిన్ను విడిచిపెట్టడు. నీ చివరి రోజు వరకు, మన చివరి రోజు వరకు ఆయన పోషిస్తాడు, చూసుకుంటాడు. మర్చిపోకండి, మనం ఆరాధించే దేవుడు మంచి దేవుడు. అన్ని సమయాల్లో ఆయన మంచి తండ్రి, సహాయం చేస్తాడు. దైవ దీవెన ఆశీర్వాదాలు మీకు ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీకు వందనాలు. మీ మీద మేము లక్ష్యం ఉంచాలి, మనస్సు కలిగి ఉండాలి. చాలాసార్లు మేము స్పృహ తప్పి ఏదో డబ్బు మీదకి, ఆస్తుల మీదకి, మనుషుల మీదకి, సంఘాల మీదకి మా మనసు వెళ్ళిపోతుంది. ఎంత పెద్ద తప్పునైనా అలా మేము ఎవరి మీద మనసు పెట్టుకోకూడదు, కానీ మీ మీదే మనసు పెట్టాలి, మీ మీదే లక్ష్యం ఉంచాలి. మీరు మా తండ్రి, మాకు సహాయం చేస్తారు. ఏం చేయాలో, ఎవరిని వాడుకోవాలో, ఎవరి ద్వారా సహాయం పంపాలో మీరు చూస్తారు. మేము మీ మీద లక్ష్యం ఉంచినప్పుడు మీరే సహాయకుల్ని ఏర్పాటు చేస్తారు. మేమెప్పుడు కూడా మీ మీద కాకుండా వేరే వాటి మీద, వేరే మనుషుల మీద, పరిస్థితుల మీద మనసు పెట్టుకోకూడదు. ఈ చక్కని వర్తమానం మీ బిడ్డలకు దీవెనగా చేయండి. తద్వారా మా గుండెల నిండా మీరే ఉండండి. తిరిగి నాయనా మీ ఆశీర్వాదం, దీవెన నిండుగా ప్రతి బిడ్డకు దయచేయండి. యేసు శక్తిగల నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాలం అన్నాలో. ప్రైజ్ ది లార్డ్.